నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకుంఠనాథుడిగా శ్రీ పద్మావతీదేవి దర్శనం. పెద్ద శేష వాహనంపై సిర్ల తల్లి అనుగ్రహం. తిరుపతి అవిలాల చెరువుకు మహద్దశ. అభివృద్ధి పనులు పరిశీలించిన టీటీడీ ఈవో. అబ్బురుపరుస్తున్న హరి అంతరంగ అలంకారాలు. స్నపన తిరుమంజన సేవలో విభిన్న ఆభరణాలు. వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతున్న తిరుమల. నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేక క్యూలైన్లు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన దర్శనం గదుల సమాచారం ఇలా ఉంది. ఇప్పటి వరకు 41,238 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 883 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో మంచు కురుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాలోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా. డిసెంబర్ 10వ తేదీ గురువారం 7,326 టికెట్లు. డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం 8,250 టికెట్లు. డిసెంబర్ 12వ తేదీ శనివారం 3,222 టికెట్లు. డిసెంబర్ 13వ తేదీ ఆదివారం 7,702 టికెట్లు. డిసెంబర్ 14వ తేదీ సోమవారం 11,734 టికెట్లు. డిసెంబర్ 15వ తేదీ మంగళవారం 1,945 టికెట్లు. డిసెంబర్ 16వ తేదీ బుధవారం 12,376 టికెట్లు. డిసెంబర్ 17వ తేదీ గురువారం 8,681 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు పెద్ద శేష వాహనంపై దర్శనమిచ్చారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం ఉదయం వైకుంఠనాథుడి అలంకారంలో అమ్మవారు పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. భక్తులు సిరుల తల్లిని దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా సాగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీహరి పట్టపురాణిని కొలువుదీర్చిన అర్చకులు నయన మనోహరంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాలతో అమ్మవారికి అభిషేక సేవను భక్తిరసభరితంగా జరిపారు. స్వాధ్యాయ ప్రవచనే స్వాధ్యాయ ప్రవచనే భజనశ్చ స్వాధ్యాయ ప్రవచనే. తిరుపతి సమీపంలోని అవిలాల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులకు సూచించారు. బుధవారం ఈవో అవిలాల చెరువులో జరుగుతున్న కంప చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు. అలాగే చెరువు విస్తీర్ణం తదితర వివరాలను తెలుసుకున్నారు. సత్వరమే చెరువు చుట్టూ మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. జాతీయ రహదారి అవతల ఉన్న అవిలాల చెరువు స్థలాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చక్కని కార్యాచరణతో ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు బుధవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఆపై నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నేత్రపర్వంగా నిర్వహిస్తోంది. ఆలయ అలంకరణతో పాటు అమ్మవారికి జరిపే సేవలలోనూ నవ్యత్వంతో పాటు సృజనాత్మకత ఉట్టుపడేలా చర్యలు తీసుకుంటోంది. అందుకే అమ్మవారికి బ్రహ్మోత్సవాలలో నిత్యం జరిగే స్నపన తిరుమంజనంలో శ్రీ పద్మావతీదేవి నవీన శోభతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. పుష్పాలు, ఎండు ఫలాలతో తయారు చేసిన పూమాలను స్నపన తిరుమంజనంలో అమ్మవారికి అలంకరిస్తున్న వాయినం మీకోసం. హరి అంతరంగ అలిమేరు మంగమ్మ పుష్ప శోభితంగా దర్శనమిస్తోంది. విభిన్నమైన అలంకారంతో అమ్మవారిని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. అలంకార ప్రియుడైన శ్రీవారికి తగినట్టుగా అమ్మవారిని కూడా అద్భుతంగా అలంకరిస్తున్నారు. చిరునవ్వుల సిరుల తల్లికి ప్రతిదీ ఆభరణమే. ఆ తల్లికి పూలు, పళ్ళు, ఎండు ఫలాలు ఇలా కాదేదీ అలంకారానికి అనర్హమనే చందంగా అమ్మవారికి సమర్పించి ప్రతి వస్తువు భక్తులకు కనుల పంటే అవుతోంది. అసలు ఆ చల్లని తల్లి చూపే ఒక ఆభరణం. స్వామివారి హృదయాన్ని అధిష్ఠించే అదృష్టం దక్కించుకున్న చంద్ర సహోదరిని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్న తీరు నిజంగా అద్భుతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రతినిత్యం జరిగే స్నపన తిరుమంజనంలో మంగళ ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించే వేళ ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విధమైన పుష్పమాలతో అలంకరిస్తూ నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు చందనాలతో నయన మనోహరంగా ఈ స్నపన తిరుమంజనాన్ని జరుపుతారు. బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడేలా ప్రతిరోజు మధ్యాహ్నం అమ్మవారికి శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో జరిపే స్నపన తిరుమంజనాన్ని చూడడమే ఒక భాగ్యం. అందులోనూ ప్రతిరోజు విభిన్నమైన అలంకారాలతో అమ్మవారు దర్శనమివ్వడం భక్తులందరి మహద్భాగ్యం. అమ్మవారి అభిషేకం నిర్వహించే శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపాన్ని కూడా పూలు, పళ్లతో మనోహరంగా తీర్చిదిద్దారు. ఇక అమ్మవారి అభిషేక సేవలు వట్టివేరు, కురివేరు, బాదం పప్పు, రోజారేకులు, సంపంగి, తులసిమాలల్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. ప్రతి మాలకు తోడు అమ్మవారి అలంకరణకు జడ, కిరీటం, గొడుగుతో మరింత శోభను చేకూర్చుతూ ఉన్నారు. ఇలా రోజుకో విధంగా అమ్మవారి స్నపన తిరుమంజనంలో వివిధ రకాల పుష్పమాలల్ని వినియోగిస్తూ ఉన్నారు. టీటీడీ ఉద్యానవన శాఖ ఈ ఏర్పాట్లు చేసింది. వీటిని తమిళనాడు రాష్ట్రం తిరుప్పూరుకు చెందిన రాజేందర్ ఉచితంగా పంపిస్తూ ఉన్నారు. వీటిని ప్రతిరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తోళప్ప గార్డెన్స్ నుంచి అమ్మవారి ఆలయానికి తీసుకువస్తారు. తిరుమల తరహాలోనే అమ్మవారికి స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించాలని ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగానే కాకుండా సృజనాత్మకంగాను నిర్వహిస్తూ ఉన్నారు. వారిది శ్రీరంగం, భక్తే వారి అంతరంగం. అందుకు వేదికైంది అలమేలు మంగాపురం. అమ్మవారి వాహనాన్ని మోయడం ద్వారా ధన్యత పొందుతున్న భక్తులు వారందరూ. తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన 40 మంది భక్తులు గత 18 ఏళ్లుగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వాహన బోయిలుగా తరిస్తున్నారు. తిరుమల కొండపై శ్రీవారి వాహనాలకు ప్రత్యేకంగా వాహన బోయిలు ఉంటారు. కానీ తిరుచానూరులో భక్తులే బోయిలు కావడం విశేషం. వారు లయబద్ధంగా అడుగులో అడుగు వేస్తారు. అడుగడుగులోనూ భక్తి. అనంతమైన శక్తికి ప్రతీకగా ఉండే అమ్మవారిని మోయడానికి భక్తికి మించిన సాధనం లేదు కదా. అందుకే వారంతా నిష్ఠతో అమ్మవారి వాహనాన్ని మోస్తారు. 9 రోజుల పాటు అమ్మవారి సేవలో తరిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం అంటే చాలు తమిళనాడులోని శ్రీరంగం నుంచి 40 మంది భక్తులు పరుగున వస్తారు. అమ్మవారి వాహనాలను తమ భుజాలపై మోస్తూ ఆ కష్టాన్ని భక్తి భావంతో మరచిపోతుంటారు. తిరుమలలో వాహన సేవల కోసం ప్రత్యేకంగా వాహన బోయీలు ఉంటారు. అయితే తిరుచానూరు క్షేత్రంలో మాత్రం శ్రీరంగం నుంచి వచ్చే శ్రీ వైష్ణవులే అమ్మవారి వాహనాలు మోయడం విశేషం. 18 ఏళ్ల నుంచి ఇలా శ్రీరంగం శ్రీ వైష్ణవ భక్తులు తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి సేవలో తరిస్తున్నారు.
సంప్రదాయ వేషధారణతో నుదుటన తిరునామాలతో అమ్మవారి వాహన సేవల్లో పాల్గొంటున్నారు. తిరుపతి కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రయాగం బుధవారం వైభవంగా పరిసమాప్తమైంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు శాస్త్రోక్తంగా జరిగిన రుద్రహోమం బుధవారం మహాపూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని శ్రీ కళ్యాణ సుందరేశ్వరమూర్తిగా కొలువుదీర్చారు. అనంతరం మహాపూర్ణాహుతి నిర్వహించారు. అలాగే కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, అలంకరణ, నివేదన, హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకాళహస్తిలో 7 గంగమ్మల జాతర సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం సారె సమర్పించింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయానికి అనుబంధమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయం నుంచి గంగమ్మల సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లను కొలువుదీర్చి 7 గంగమ్మలకు సమర్పించే సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం. పురుషోత్తముని పాద స్పర్శతో పునీతమైన పుణ్యస్థలమిది. ఆ స్వామి సేవలో తరించాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. మానవ మాత్రులే కాదు, మూగజీవాలతో పాటు ప్రకృతిలోని చెట్టు, పుట్ట, పువ్వు కూడా ఆ స్వామిని కొలిచే భాగ్యం ఎప్పుడొస్తోందా అని ఎదురుచూసేవే. ఈ రోజు ఆ అపురూపమైన అవకాశాన్ని మంచుముత్యం దక్కించుకుంది. హారంలా మారి తిరుమలను అలంకరించింది. ఆనంద నిలయాన్ని అలా స్పృశించి తన్మయత్వం చెంది జీఎన్సీ పార్కులోని అర్జునుడి రథసారథిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముని దర్శించి నామాల పార్కు, నారాయణగిరి ఉద్యానవనంలో విహరించి నీ స్పర్శతో నా జన్మ ధన్యమైంది స్వామి అంటూ మురిసిపోయిందా మంచుముత్యం. బుధవారం తిరుమలలో కనిపించిన మంచు దృశ్యాల మాలిక ఇది. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మరికొద్దిసేపట్లో హంసవాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.